సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజున సాధకుల కోసం రహస్యమైన పితృదోష నివారణ మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను. ముందుగా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అసలు ఈ పితృదోషం అంటే ఏమిటి? ఈ పితృదోషం వల్ల సాధకుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ఇప్పుడు కొన్ని విషయాలు చెబుతాను. పితృదోషం ఉన్న ఇంటిలో సంతానము కలగకపోవడము, వంశాభివృద్ధి జరగకపోవడము జరుగుతూ ఉంటుంది. పుట్టిన పిల్లలకు అంగవైకల్యము రావడము, అలాగే కొంతమంది పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ జరగకపోవడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో గొడవలు రావడం, అన్నాదమ్ముళ్ళు విడిపోవడం జరుగుతుంది. కుటుంబంలో ఒకరి మాట ఒకరు వినకపోవడము, ఉదాహరణకి భర్త మాట భార్య వినకపోవడము, భార్య మాట భర్త వినకపోవడము, తండ్రి మాట కొడుకు వినకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. పితృదోషము ఉన్న ఇంటిలో శుభకార్యాలు జరగకపోవడము, పెళ్లిళ్ళు జరగకపోవడము జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తలు విడిపోవడం కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క పితృదోషం ఉన్న ఇంటిలో అకాల మరణాలు జరుగుతూ ఉంటాయి. అలాగే తరచుగా యాక్సిడెంట్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు రావడము, అలాగే ఎంత కష్టపడినా అప్పులు తీరకపోవడము జరుగుతూ ఉంటుంది. ఏ పని చేసినా ఏదొక అడ్డంకం రావడము, ఏ పనిలో కూడా సరి అయిన విజయం సాధించకపోవడము జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్నవారికి మనశ్శాంతి లేకపోవడము, ఇంట్లో ఎప్పుడు ఏదొక గొడవలు కావడం జరుగుతూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క పితృదోషం ఉన్న ఇంట్లో వారందరికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ యొక్క పితృదోషము ఏ విధంగా వస్తుందో కొన్ని విషయాలు ఇప్పుడు చెబుతాను. ఇంటిలో ఎవరైనా అకాల మరణం జరిగినప్పుడు ఈ యొక్క పితృదోషము కలుగుతుంది. ఇంటిలో ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయినప్పుడు ఈ యొక్క పితృదోషము తగులుతుంది. ఇంట్లో ఎవరైనా సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా ఈ యొక్క పితృదోషము తగులుతుంది. చనిపోయిన వారికి సరిగా కర్మకాండలు చేయనప్పుడు కూడా ఈ యొక్క పితృదోషము తగులుతుంది. అలాగే సమయానికి చనిపోయిన వ్యక్తికి పిండ ప్రదానము చెయ్యకపోయినప్పుడు కూడా ఈ యొక్క పితృదోషము తగులుతుంది. జాతక పరంగా కూడా పితృదోషము తగులుతుంది. ఇలా చాలా రకాల పితృదోషాలు తగిలే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ యొక్క పితృదోష నివారణకై తాంత్రిక పరంగా కూడా మంత్ర సాధన చేసి ఈ యొక్క పితృదోషాన్ని తొలగించుకోవచ్చు. ఈ యొక్క సాధనను పితృదోషము ఎవరికైతే తగులుతుందో వారు మాత్రమే చేయాలి. ముఖ్యంగా ప్రతి సాధకుడు ఈ యొక్క పితృదోష నివారణ మంత్ర సాధన చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఆ యొక్క సాధకుడికి పితృదోషము ఉన్నట్లయితే ఆ సాధకుడు ఎన్ని సాధనలు చేసినా సిద్ధి కాదు. ఎందుకంటే మీ యొక్క పితృదేవి దేవతలు మీరు ఏ మంత్ర సాధన అయితే చేస్తున్నారో ఆ యొక్క అధిష్టాత్రి దేవతని అడ్డుకోవడం జరుగుతుంది కనుక ఈ యొక్క మంత్ర సాధన 11 రోజుల అనుష్ఠానం ఉంటుంది. ఈ యొక్క సాధనలో సాధకుడు తెల్లటి వస్త్రాలను ధారణ చేసి రాత్రి 10 గంటల తర్వాత ఈ యొక్క సాధనను ప్రారంభించవలసిందిగా ఉంటుంది. ఈ యొక్క సాధన విధి విధానాన్ని గుప్తంగా మరియు రహస్యంగా ఉంచడం జరిగింది. ఎవరు అయితే ఈ సాధన చేస్తారో వారికి ఈ యొక్క సాధనకి సంబంధించిన విధి విధానము పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సాధన చేసిన సాధకుడికి ఒక గుప్తమైన క్రియ చేయించడము జరుగుతుంది. తద్వారా ఆ యొక్క సాధకునికి మరియు సాధకుని కుటుంబానికి పూర్తిగా పితృదోషము నివారణ అవుతుంది. ఈ యొక్క సిద్ధి మంత్రమును గురు ఉపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన. ఈ యొక్క పితృదోష నివారణ మంత్ర సాధన చేయాలనుకున్న వారు
మాకు సంప్రదించినట్లయితే వారికి పూర్తి సమాచారము ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.